హైదరాబాద్ పాత బస్తీ గుల్జార్ హౌస్ చౌరస్తాలోని భవనంలో ఏసీ కంప్రెసర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానంగా ఉందని విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ మక్సూద్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విద్యుత్ అక్రమ కనెక్షన్ అయినట్లయితే బిల్డింగ్ మొత్తం అంతా షార్ట్ సర్క్యూట్ అవుతుందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విద్యుత్ శాఖ తరపున పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామంటున్న అహ్మద్ మక్సూద్తో మా ప్రతినిధి ముఖాముఖి. ఫైర్ అధికారి ఏడీ చార్మినార్ ఉన్నారు సార్. సార్ ప్రాథమికంగా గుర్తించింది ఎక్కడ లోపంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మీరు అనుమానిస్తారు? ప్రైమరీ అంటే మా కంపెనీ వచ్చిన తర్వాత మేము సప్లై బంద్ చేసిన సో దట్ ఫైర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళి టేక్ ద వర్క్. దట్స్ ఇట్. అరౌండ్ మా 5:30కి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి తెలిసింది మాకు. బట్ వీ కమ్ టు ద నోటీస్ ఓన్లీ అట్ 7:15. Our electricity connections and wiring connection, everything is intact. What it was being observed by our official department also. So there is well and good from electricity department. There is no such complaint from around surrounding of this society also. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ ఎక్కడైతే విద్యుత్ మీటర్ ఉందో అక్కడ సంబంధించి కూడా గతంలో అనేక సార్లు షాక్ సర్క్యూట్ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. Even the videos, what fire you have seen, that fire. In that fire, everything will get melt out. Not only meters, everything will get melt out. Everything will get fires. So that in that sustained fire, then nothing will become strong. Everything will get melt. ఏసీ కంపోజర్ పేలడంతో ఇంత భారీగా జరిగి ఉండొచ్చని మీరు అనుమానం? Sudden fire of so much instant will lead to so and so because of the cylinder blast only maybe. Okay. Electricity part of from our electricity point of view, it is well and fine. Okay. There may be some compressor may be of not a standard maybe or maybe something other, maybe the cause. Okay. ఇది మొత్తం మీద ప్రైమరీగా అయితే గుర్తించడం జరిగింది. విద్యుత్ షాక్తో జరిగిండొచ్చు కానీ ఏసీ కంపోజర్ పేలడంతోనే ఇంత భారీ ఎత్తున తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఫైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.